మామూలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టింది. ఇప్పుడు తల్లికి వందనాన్ని కొత్తగా ప్రవేశపెట్టారు. మీ తాలూకా ఎవరైనా పిల్లలకి పడ్డాయమ్మా? గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు వాళ్ళు? నూతన స్కూల్లో చదువుతున్నారు. రవీంద్ర భారతి వాళ్ళు పడ్డాయమ్మా? అంటే తల్లికి వందనం పథకంలో డబ్బులు పడలేదని చాలా మంది అంటున్నారు. పడ్డాయా? ఎంత వేసారమ్మా ఒకళ్ళకి? 13,000 అంటే 15 అన్నారు. 2,000 డెవలప్మెంట్ కోసం ఖర్చు పెడతారంట. 13 పడ్డాయి ఒక్కొక్కళ్ళకి. అదేవిధంగా మీకు పింఛన్ వస్తుందమ్మా? పింఛన్ వస్తుందా? ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యాక అధికారంలోకి వచ్చాక పనులు బాగా చేస్తారు అనుకుంటున్నారు మీరు? పర్వాలేదమ్మా. ఈ రోడ్లు ఇక్కడ ఈ ప్రాంతంలో రోడ్లు వేసారా? కరెంట్ స్తంభాలు వేసారా? ఇదివరకు లేవు అయ్యి. తర్వాత ఇప్పుడు వేసారు కదా. ఇప్పుడు మనకి రేషన్ బియ్యం ఇస్తారు కదా. ఇదివరకు వ్యాన్లు ఇంటింటికి వచ్చాయని అనేవాళ్ళు, కానీ ఇంటి మూల మీద ఎక్కడో ఆపేవాళ్ళు. అట్లా కాకుండా ఇప్పుడు నాదెండ్ల మనోహర్ గారు ఏం చేశారంటే చౌక డిపోల ద్వారా రేషన్ బియ్యం తీసుకునేవాళ్ళు. ఇదివరకు తీసుకున్నారు కదా మీరు 10 ఏళ్ల క్రితం. తీసుకున్నప్పుడు అదే విధంగా అక్కడికి వెళ్ళి తీసుకోవడం బాగుందా, ఇట్లా రావడం బాగుందా మీకు? వీళ్ళని బట్టి వస్తున్నారు వాళ్ళు. అంటే ఉదయం పూట సాయంత్రం పూట 2 పూటలు ఇస్తున్నారమ్మా. 3వ తారీఖు నుంచి 15 దాకా ఇస్తున్నారు. ఇదే బాగుంది మీ పథకం. ఇదివరకు వ్యాన్ వస్తే మీరు ఆ మూల మీద వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు. మళ్ళీ మీరు ఏదైనా ఊరు వెళ్తే కుదిరేది కాదు కదా. అంటే ఇది బాగానే ఉంది. ప్రజా పంపిణీ వ్యవస్థ, రేషన్ బియ్యం ఇవ్వటం బాగానే ఉంది. రేషన్ షాపులకి వెళ్ళి తెచ్చుకోవడం బాగానే ఉంది అని చెప్తున్నారు. పబ్లిక్ టాక్ ఇది. మంగళగిరి రివర్స్ కాలనీ, ఆంజనేయ కాలనీలో పబ్లిక్ టాక్ మనం తీసుకుంటున్నాం. ప్రజాభిప్రాయం ఈ విధంగా ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విధంగా అన్ని పథకాలు అందుతున్నాయని లబ్ధి